హాయ్ మాస్టర్స్. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా 9వ భాగాన్ని మరొక ముఖ్యమైనటువంటి పాఠాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అసెన్షన్ టీచింగ్స్, రిలీజియన్ వర్సెస్ స్పిరిచువాలిటీ, మతము దానికి అతీతంగా ఉన్నటువంటి స్పిరిచువాలిటీ. మతంలో ఒక దైవాన్ని మనం పూజిస్తూ ఉంటాము, అదే స్పిరిచువాలిటీలో అందరిలోనూ అంతటా దైవాన్ని చూస్తాము. మతంలో దేవుడు గుడిలో ఉన్నాడని, బయట ఎక్కడో ఉన్నాడని మనం వెతుకుతూ ఉంటాము, జర్నీలు చేస్తూ ఉంటాము. స్పిరిచువాలిటీలో దైవము మన అందరిలోనూ ఉన్నాడు అని తెలుసుకుంటాము. మతంలో వేరు నమ్మక వ్యవస్థలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇలా సపరేషన్స్ ఉంటాయి. స్పిరిచువాలిటీలో ఏకత్వాన్ని గురించి అవగాహన కలుగుతుంది, సర్వమానవ సౌభ్రతత్వం. ఇంకా మతంలో స్వర్గ నరకాల గురించి భయాన్ని కలుగచేసి, నరకం ఉంటుంది, దైవాన్ని మీరు నమ్ముకోండి, మీ పాపాలను అదేవిధంగా మీ కర్మలను తొలగించుకోవటానికి మీరు దైవాన్ని నమ్మాలి, ఇలా బోధిస్తారు. స్పిరిచువాలిటీలో నీ లోపలే ఆనందము, పరమానందము, స్వర్గము ఉంది. నీ అంతరంగంలో బాగుంటే బయట నీ చుట్టూనే స్వర్గం అనేది ఉంటుంది అని తెలియచెప్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రిలీజియన్, మతంలో భయం అనేది ఫీడింగ్ చేస్తారు. స్పిరిచువాలిటీలో ప్రేమ, స్వేచ్ఛ, స్వతంత్రాన్ని, సర్వమానవ సౌభ్రతత్వాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవులను, మనుషులతో అందరినీ ప్రేమించడాన్ని స్పిరిచువాలిటీలో మనం చూస్తాము. ఇది అర్థం చేసుకోండి మాస్టర్స్. ఈ టీచింగ్స్ ఇప్పుడున్నటువంటి జనాలందరికీ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.